కానీ దేవుని సన్నిధిలో ఫుల్గా ఇయ్యాలి డ్రెస్. మన శరీరం దేవుని సన్నిధిలో కనబడకూడదు. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడం మానేసి మీ శరీరం కనబడుతుంటే మీ శరీరాన్ని చూస్తారు. అందువల్ల వారు భక్తి చెయ్యరు. భక్తిహీనమైన తలంపులు వస్తాయి, వాళ్ళు చెడిపోతారు. వాళ్ళు చెడగొట్టింది ఎవరో? శరీరాన్ని కనబడేలాగా చేసేవారు. ఈ వస్త్రాన్ని దేవుడు శరీరాన్ని కప్పుకోవడానికి ఇచ్చాడు. అన్ని ముక్కు కనబడవచ్చు, నోరు కనబడవచ్చు, కళ్ళు కనబడవచ్చు. కళ్ళు కనబడకూడదని మూసేశారనుకో ఎవరు గుద్దేస్తారో మీకే తెలియదు. కళ్ళుతో పని ఉంది మనకి. వీటిని ముయ్యకూడదు, మిగతా వాటిని మూసేసేయాలి. ఏది బయటికి కనబడకూడదు. దేవుడే ఏదేను తోటలో ఆయన గొర్రెను వధించి దాని చర్మాన్ని తీసి దిగంబరులైన ఆదామవ్వలకి వస్త్రం చేసి ఇచ్చాడు.